ఇరిగేషన్ బిల్లులు చెల్లింపు వ్యవహారంలో తమ నాయకుడు గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమని ప్రమాణం చేయిస్తానని, కాదని ప్రమాణం చేసేందుకు కాణిపాకం శ్రీశైలం వస్తారా అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు పాముల శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పాముల శ్రీనివాసులు ఖండించారు. ఇరిగేషన్ బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని తమ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడితే, అవినీతి జరగనప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్థాయికి తగిన వ్యక్తుల గురించి మాట్లాడాలని తమ నాయకుడు కాకాని గురించి మాట్లాడే స్థాయి మల్లికార్జున యాదవ్కి లేదని అన్నారు. ఇంకోసారి మాట్లాడితే మీరు చేసినవన్నీ మీడియా ముందు ఉంచుతానని పాముల సీనయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ సభ్యుడు పెడకాల శివ, మోహన్ రెడ్డి, చెంగయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకి స్థానిక ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బిల్లులు ఇప్పించడము, వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారని మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో దాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా మన 3 రోజుల నాడు పెడతాపోలూరు రైతులు వాళ్ళ కాలువలని 2-3 సంవత్సరాల ముందు ఎప్పుడో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తవ్విందే కానీ తర్వాత ఎప్పుడూ మా కాలువలు తవ్వలేదు, నీళ్లు కూడా పారడం లేదు, మరి మా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి చెప్తే ఆయన అక్కడికి రావడం, చూడడం, దాని మీద ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పాపం కొంతమంది తెలుగుదేశం నాయకులకి ఎక్కడో కాలింది, కొంతమంది ప్రెస్ మీట్ ఇచ్చారు. అయ్యా, మేము చెప్తా ఉన్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది, పని చేయకుండానే మీరు బిల్లులు చేసుకున్నారు, మీ కాంట్రాక్టర్లకి మీ ఎమ్మెల్యే గారు బిల్లులు చేశాడు, వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ దాని మీద ఎన్నో సమస్యల్ని దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని జనాల్లోకి తీసుకురావడం చెప్పడం జరిగింది. మరి మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరగకపోతే, మీరు వాళ్ళకి బిల్లులు తీసేయకపోతే, పనులు చేయకుండానే మీరు బిల్లులు తీసేయకపోతే, మీకు ముడుపులు ముట్టకపోతే, మీరు డబ్బులు తీసుకోకపోతే మీరు ఎందుకు స్పందించడం లేదు? మీరు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మీరు దాని గురించి ఎందుకు విమర్శించడం లేదు? మీరు ఎందుకు దాని గురించి మాటలు దాటేస్తా ఉన్నారు? తెలుగుదేశం కార్యకర్తలకి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. మేము మీ నాయకుడు అవినీతి చేయకపోతే, మీ నాయకుడు ముడుపులు తీసుకోకపోతే, మీ నాయకుడు దొంగ బిల్లులు చెల్లించకపోతే ఎక్కడికి వస్తారో రాండి. ఎక్కడైనా సరే కాణిపాకం తీసుకొస్తారా మీ నాయకుడిని? శ్రీశైలం తీసుకొస్తారా? తిరుపతి తీసుకొస్తారా? మా నాయకుడిని మేము తీసుకొస్తాం. మీరు అవినీతి చేశారని మా నాయకుడి చేత ప్రమాణం చేస్తాం, మేమందరం కూడా ప్రమాణం చేస్తాం. మీరు ప్రమాణం చేయిస్తారా? మీ నాయకుడిని తీసుకొస్తారా? అంతేగాని మీరు తప్పు చేసి మీరు ఏం మాట్లాడకుండా ఎవరో సోట నాయకుల చేత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదే విధంగా ఇంకో మాట నేను చెప్పేది ఏంటంటే, మల్లికార్జున యాదవ్ గారు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, నీ టైం బాగుంది, నీ అదృష్టం, ఈ మండలంలో పెద్ద పెద్ద నాయకులందరిని పక్కన పెట్టి నీకు ఒక మంచి పదవి కట్టబెట్టారు, సంతోషంగా రూపాయలు సంపాదించుకుంటా ఉన్నావు, సంపాదించుకో, మంచిదే. కానీ పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉండేవాళ్ళు ఇంతకుముందు, ఏమిటంటే పులిని చూసి నక్క ఒళ్ళంతా బోకలు పెట్టుకున్నదంట. ఆ విధంగా నువ్వు గోవర్ధన్ రెడ్డిని చూసి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉండవు. నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బతుకెంత చూసుకొని ఒక్కసారి మాట్లాడు. ఏముందలే, ఏమైనా చేస్తాం, మా గవర్నమెంట్ ఉంది కదా, దౌర్జన్యం చేస్తాం, అటు చేస్తాం, ఇటు చేస్తామని చెప్పి ఏదేదో మాట్లాడబాక. నీ అవినీతి భాగోతం, నీ వ్యవహారం మాకు తెలియదు అనుకుంటున్నావేమో. మొత్తం చిట్ట మా దగ్గర ఉంది. నువ్వు ఎక్కడ ఏం చేసేది, నీ హోటల్లో ఎక్కడెక్కడ నువ్వు ఉండేది, ఎక్కడెక్కడ తిరిగేది మొత్తం
బయోడేటా మొత్తం మా దగ్గర ఉంది. బయట పెడితే నువ్వు ఎక్కడా తిరగలేవు, ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు. మేము సంస్కారవంతులమే. మా నాయకుడు మాకు ఒకటే సంస్కారం చెప్పాడు, మా స్థాయిని బట్టి మమ్మల్ని మాట్లాడమంటాడు. మా స్థాయికి మించి మేము మాట్లాడం. ఈరోజు కూడా శాసనసభ్యులు సోమిరెడ్డి గారిని గౌరవించి మేము మాట్లాడతాం. మా స్థాయి ఆయనది కాదు. కాబట్టి నీ స్థాయి ఎంతో అంతవరకే మాట్లాడు. మా గోవర్ధన్ రెడ్డి గురించి కానీ నువ్వు మాట్లాడితే, గోవర్ధన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నావు? గోవర్ధన్ రెడ్డి ఏమో చెప్పినట్టు, సినిమాలో చెప్పినట్టు ఏమో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావేమో, ఫైరు. గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో నుంచి కానీ నీ సాయి ఒక్కసారి కన్నెత్తి చూసాడంటే నువ్వు భస్మైపోతావు. తెలుసుకో. మల్లికార్జున యాదవ్ గారు, నీ పరిస్థితి ఏందో కొంచెం గుర్తుపెట్టుకో. నీకు అవకాశం వచ్చింది, హాయిగా సంపాదించుకుంటున్నావు, లక్షణంగా బతుకు. అంతేగాని నీ పరిస్థితి నాకు తెలీదా? మనిద్దరం ఒక దగ్గర పనిచేసినావు, గుర్తుపెట్టుకో. నువ్వేందో, నీ పరిస్థితి ఏందో నాకు తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. గోవర్ధన్ రెడ్డి గురించి పెద్ద పెద్ద లీడర్లే గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడక మడిచి పెట్టుకుని కూర్చోండారు, తెలుసా? నువ్వెంత, నీ బతుకెంతయా? నువ్వేందుకు గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడేది? మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేత మాట్లాడించోయా? మీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడించో. మరి అడుగుతా ఉన్నాడు ఈరోజు మా ఎమ్మెల్యే, మా మాజీ శాసనసభ్యులు ఏమడుగుతున్నాడు? మీ అవినీతి బయట పెడుతున్నాడు, మీరు ఏమి తప్పు చేశారో బయట పెడుతున్నాడు. మాట్లాడచ్చు బాయ్, నువ్వు మాట్లాడచ్చు. రా, కాణిపాకం పోదామా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోదామా, మా గోవర్ధన్ రెడ్డిని మేము తీసుకొస్తాం. నువ్వు మీ ఎమ్మెల్యే గారిని, సోమిరెడ్డి గారిని నువ్వు తీసుకురా, తీర్మానం చేద్దాం, అక్కడ ప్రమాణం చేద్దాం. నువ్వు చేస్తావా? ప్రమాణం? మీ ఎమ్మెల్యే గారు చేస్తారా? ఎవరు చేస్తారు? తెలుగుదేశం పోవాతం అంతా అందరికీ తెలుసు, ఏమి చేస్తున్నారో తెలుసు. ఊర్లో మంచి చేయండి, నిద్రలేసి ఒకటే కేసులు, దరిద్ర వ్యవహారం చేస్తా కూడా. మా గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడుంది మల్లికార్జున? ఇంకొకసారి మాట్లాడేవంటే 3 సంవత్సరాల తర్వాత మీ పెద్ద పెద్ద లీడర్లు బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇండియా వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి నువ్వు అంత దూరం పోలేవు. నువ్వు జిల్లా దాడతావు, లేదంటే వేరే రాష్ట్రం పోతావు, అంతే. అక్కడ కూడా దొరికిపోతావు నువ్వు. కాబట్టి నోరు అదుపులోకి పెట్టుకో. ఎవరి గురించి ఎట్లా మాట్లాడు. అంతేగాని మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. నీ స్థాయి అంతా నువ్వు మాట్లాడు. అంతేకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఇంకొకసారి మాట్లాడితే నీ అవినీతి భాగవతం, నువ్వు చేసే వ్యవహారం మొత్తం వెంటనే మీడియా ముందు పెడతాం బయట. కాబట్టి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నువ్వు అంతలో బతుకు. నీకు అదృష్టం వచ్చింది, నువ్వు లక్షణంగా నువ్వు సంపాదించు. అంతేగాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడతాను. అసలు నువ్వెంత, నీ బతుకెంత? గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఇదే? ఏమన్నా అర్థం ఉందా? సో అదే మీడియా ముందు మాట్లాడేటప్పుడు అదే విష్ణు అయ్యర్ స్వామి మాట్లాడాడు, కొంచెం చూసావా? జ్ఞానవంతుడు, సరేనా, పెద్దోడు. ఎవరితో ఏం మాట్లాడాలా, ఎంతవరకు మనం మాట్లాడాడు కదా. అలాంటి వాళ్ళు చూసైనా కొంచెం తెచ్చుకోవయ్యా. ఏదో వేసేసుకొని మాట్లాడేద్దాం, మేము కూడా మాట్లాడతాం ఏమైనా, సరేనా? నువ్వు అక్కడే కదా వేసుకునేది, అందరూ వేసుకుంటారు. వేసుకున్నా మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడుతున్నాం, ఓకేనా? ఇంకొకసారి అలాంటి తప్పుదాలు చేయబాక మల్లికార్జున యాదవ్ గారు. ఇంకొకసారి అలాంటి తప్పుదాలు చేసి నీ మెడకి తెచ్చుకోబాక, నీ నెత్తికి తెచ్చుకోబాక, దయచేసి నేను చెప్తా ఉన్నాను. శాసనసభ్యులు మాట్లాడమన్నాయా? మా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడమను, ఎవరైనా వింటాం. అంటే నువ్వేది మాట్లాడితే ఇంకొకసారి మాట్లాడబాక, సరేనా? విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features of JEE స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.